కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అలాగే డాక్టర్ వసుంధర గారు, అన్నిటికీ మించి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కావటానికి వీల్లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రజల ఆస్తిగానే మిగలాలనేక ఉద్యమానికి చేయూతను అందిస్తాకి వచ్చేసినటువంటి ఇక్కడ ఆశీలులైనటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ జరిగేటువంటి లేదా ఇక్కడ ప్రజల గొంతుని, ప్రజల ఆలోచనని ప్రపంచానికి వినిపించటానికి, చూపించటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు నడుం కట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఇతోధికంగా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు 10 గడ్డిపోకులను తీసుకొచ్చి పేని మోకుని చేసినట్టుగా ఆయన ప్రయత్నంగా లక్ష్మణ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని నిలదీయటంలో మనుషుల్ని పోగేసి మలేసి దాన్ని ఒక బంధంగా, అంటే మంచి మోకుగా తయారు చేసి ప్రభుత్వాన్ని నిలువరింపు చేసేదానికి చేస్తున్నటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ పెద్దలు చాలామంది మాట్లాడారు. నేను ప్రధాన వక్తను కాదు, కానీ ఊరికే అధికార పార్టీలోకి వచ్చేటువంటి లేదా అధికారుల నుంచి కింద పడినటువంటి రాజకీయ పార్టీ నుంచి వచ్చాను కాబట్టి నేను ప్రధాన వక్త అయ్యాను. కానీ నాకంటే విఘ్నులు, మేధస్సు ఉన్నవాళ్ళు, అవకాశం రాక అధికారం ఎక్కలేకపోయినటువంటి అనేక మంది ప్రజల యొక్క తరపున పోరాటాలు చేస్తున్నటువంటి అనేక మంది వేదిక మీద ఉన్నారు, మాట్లాడుతున్నారు, మాట్లాడి వెళ్ళారు. అదే మనకి అదృష్టవశాత్తు రాసి ఉంది, 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాం, అధికారంలో ఉండిపోయాం. ఆ పార్టీలు అంటే నేను ఎంచుకున్నా లేదా మా కుటుంబం ఎంచుకున్న పార్టీలు అటువంటివి కాబట్టి ఆ రకంగా అట్రాక్షన్ వచ్చేసింది. కాబట్టి నేనేమి ప్రధాన వక్తన కాదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేయడానికి మాత్రం పార్టీ గొంతుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనని మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పడానికి, అలాగే మీరు చేస్తున్నటువంటి పోరాటంలో జగన్ కూడా మీతో ఉన్నాడు, మీ వెనక జగన్ కూడా ఉన్నాడు అనేది చెప్పడం కోసం నేను ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఇవాళ 1923 నుంచి జగన్ గారు చెప్తారు, 1923 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే విడిపోయినటువంటి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఈ 13 పాత జిల్లాల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 మాత్రమే. 11 మెడికల్ కాలేజీలు అయితే మరొకటి ఉంది కదా 12, అంటే అది వెంకటేశ్వర స్వామిది, అది మంద కాదు, అది భక్తులు డబ్బులతో నడిచేటువంటి కాలేజీ వెంకటేశ్వర శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ అది. సో దేవుడిది ఒకటైతే ప్రజలు 11 మెడికల్ కాలేజీలు. మరి మిగతా మెడికల్ కాలేజీలు లేవా అంటే, మిగతా మెడికల్ కాలేజీల కింద లెక్క చూడరా అంటే ఉన్నాయి. అవన్నీ డబ్బున్నోళ్ళే వ్యాపారం కోసం చదువుని అమ్మేటువంటి, చదువుని వ్యాపారంగా మలుచుకుని పెట్టుబడి పెట్టినటువంటి ధనికులచే స్థాపించబడినటువంటి అదొక వ్యాపార సంస్థ. అది దాన్ని మనం ప్రజాస్తి కింద లెక్క పెట్టాకి లేదా ప్రజల కోసం డాక్టర్లను తయారు చేస్తుందనేది మనం నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే దానిలో కొంత శాతం మాత్రమే తక్కువ ఫీజులకి లేదా ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్లు తక్కువ మాత్రమే ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఇప్పుడు 3 కోట్లకో ఎంతకో వెళ్ళిపోయినట్టుంది మార్కెట్ రేటు. మరి 3 కోట్ల రూపాయలు పెట్టి చదివించేటువంటి, చదువుని కొనేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు ఈ రాష్ట్రంలో? మనకి దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా దాపురించిందయ్యా అంటే ఎన్టీ రామారావు గారి ఆలోచనల నుంచి దాపురించింది. అంటే ఎన్టీ రామారావు ఏం చేశాడంటే పాపం ఆయన పైన ఉన్నాడు కదా, అంటే మరి ఇట్లాంటి వాడిని అల్లుడిని కాకుండా ఇంకెవరికన్నా ఇచ్చుంటే కనుక మంచి అల్లుడు వచ్చాడేమో కదా, ఈ చంద్రబాబు నాయుడు గారికి పిల్లల్ని ఇవ్వాలని ఆయన ఆలోచన చేయబట్టి
పిల్లని వాళ్ళని ఆలోచన చేయబట్టి పిల్లని చేసుకోబట్టి వాళ్ళు మనకి కర్మ కడితే, లేకపోతే మనకేముంది రాష్ట్రానికి కర్మ లేదు కదా. అంటే ఆయన వస్తే కర్మ, మీరు వస్తే మంచిదా అంటే ఆయన ఆలోచన సరళ ఎలా ఉంటుందని చెప్పేది. ఏ రోజు కూడా ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది, ప్రభుత్వ సంస్థలు అయితే మాత్రమే బాగా పనిచేస్తాయి, ప్రభుత్వం చేత నడపబడి ప్రజల కోసం నడపబడేటువంటి సంస్థలు మాత్రమే ఈ రాష్ట్రానికి దేశానికి అవసరమని ఏనాడు కూడా నమ్మినవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రభుత్వ సంస్థలు సర్వనాశనం, ఈ దేశానికి అరిష్టం, ఈ రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి. అసలు ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లేదా దేశ ప్రభుత్వంలో, భారతదేశ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఉండటమే దరిద్రం అనుకుంటాడు ఆయన. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గురించి, నేను చెప్పలా. చంద్రబాబు నాయుడు గారే ఏరి కోరి తన మనసులో మాట అనే పుస్తకంలో రాసుకున్నాడు ఆయన, నేను చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారే తన మనసులోని ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించి ఒక పుస్తకంగా మనకు అందించాడు ఆయన. నేను ఇది నా ఆలోచనలు ఇది అని చెప్పని. ఆయన ముఖ్యమంత్రిగా రామారావు గారిని పడేసిన తర్వాత 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా చేసి అసలు ఎన్ని గవర్నమెంట్ ఫ్యాక్టరీలు అమ్మేశాడో. సాధారణంగా మనకు ఆ ఫ్యాక్టరీతో లాస్ వస్తుంది, లాభం లేదు, ఏం చేయాలి? అయితే ఎవరికన్నా లీజుకి ఇస్తాం, లేదా దాంట్లో ఉన్న సామాన్ అంతా కూడా పైది స్క్రాప్ కింద ఎవడోడు మీరు కొనుక్కొని అమ్ముతాం, ఆ స్థలం మన కింద అట్టి పెట్టుకుంటాం. ఈయన స్థలంతో సహా, స్థలము, మెషినరీ, ఫ్యాక్టరీ మొత్తాన్ని కలిపి ఆ విలువలో, అంటే ఆస్తి విలువలో పావలాకి 15 పైసలకి 20 పైసలకి వ్యాపారస్తులకి అమ్మేశాడు. అసలు షుగర్ ఫ్యాక్టరీలు ఎన్ని అమ్మాడో, స్పిన్నింగ్ మిల్ ఎన్ని అమ్మాడో, జిన్నింగ్ మిల్ ఎన్ని అమ్మాడో లెక్కలేనటువంటి పరిస్థితులు. కోఆపరేటివ్స్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలను అమ్మేశాడు ఆయన, అనేక సంస్థలను అమ్మేశాడు ఆయన. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ప్రజల ఆస్తిని అమ్మి ప్రభుత్వాన్ని నడపచ్చు అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి అయిన. మరి ఇటువంటి వాడు మంచి చేస్తాడు ప్రజలకి అని చెప్పని నమ్మటం ప్రజలు తప్పితే నారా చంద్రబాబు నాయుడు తప్పు ఎట్లా అవుతుంది? ఏనాడు ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తప్పే కాదు. ఎందుకని? ప్రజలకి జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవటం, షార్ట్ మెమరీ ఉండటం. ఎందుకంటే రోజు ఆడి జీవితంలో ఆడి కష్టాలే సరిపోతా ఉండే. ఇంకా చంద్రబాబు నాయుడు ఎట్లా ఉంటుంది, మొన్న ఏం చేశాడు, అంతకితం ఏం చేశాడు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే తీరిక లేక రోజు వీడి కొడుకు సమస్య, కూతురు సమస్య, భార్యతో సమస్య, ఇంటి పక్కోడితో సమస్య, ఇంటి ఎదురుకుండా సమస్య, పోలీస్ కానిస్టేబుల్ సమస్య, హెల్మెట్ లేదని సమస్య, హెల్మెట్ కొంటావా లేదా అని చెప్పని పోలీసోడు సతాయించే సమస్య, రోజు ఇంట్లోంచి బయటికి వెళ్తే సమస్య, బ్యాందీ షాప్ పెట్టే ప్రభుత్వం, అమ్మేది ప్రభుత్వం, తాగిచ్చేది ప్రభుత్వం, తాగి బయటికి రాగానే నోట్లో గొట్టం పెట్టేది ప్రభుత్వం. ఇన్ని సమస్యల్లోకి చంద్రబాబు నాయుడు మంచిగా చేయడానికి ఇంకెక్కడ పట్టుకుంటాడు? ఆలోచించేది ఎక్కడుంది అసలు? కరెక్ట్గా బ్యాందీ షాప్ బయటే పెడతారు గొట్టం. తాగమనేది 11 దాకా కాదు, 12 దాకా తాగండి, టూరిజం ప్రమోషన్ అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీసులకి ఏం చెప్తారు? మనకు ఆదాయం కావాలి, డబ్బులు లేవు, అప్పులు తేటాకు సరిపోవట్లేదు, లిమిట్ అయిపోయింది, మీరు ఎట్టా కొట్ట పేమెంట్ తేండి అంటారు. ఇవాళ సామాన్యుడికి రోజు ఎక్కడ పోలీసు వాడు ఉన్నాడు, ఎక్కడ ఆపమంటున్నాడు, ఇదో కొత్త పద్ధతి. సోషల్ మీడియాలేమో పోలీసు ఆయన హెల్మెట్ కొనమన్నాడు అంటాడు. చూసారా? ఇదివరకు అయితే డబ్బులు అడిగేవాళ్ళు, ఇప్పుడు హెల్మెట్ కొనమన్నారు. ఇంటికాడ ఉంది సార్, కుదరదు, హెల్మెట్ ఇప్పుడు కొను, లేకపోతే నువ్వు బండి ఇక్కడ పెట్టేసేసి, భార్య ఉంటుంది, మీ ఆవిడని ఇక్కడ పెట్టేసేసి నువ్వు వెళ్ళి హెల్మెట్ పట్టరా. హెల్మెట్ కొంటేనేమో పక్కనే ఆటోలో హెల్మెట్లు ఉంటాయి. ఇదొక వ్యాపారం, కొత్త వ్యాపారం, నయా వ్యాపారం. సోషల్ మీడియాలో అబ్బాయి ఎస్ఐ గారు పోలీస్ అయినా హెల్మెట్ పెట్టాడు, హెల్మెట్ కొనిచ్చాడంటాడు. తనే పెడతాడు అక్కడ హెల్మెట్లు ఆటోలో, లేదా అక్కడ హెల్మెట్లు ఎందుకు ఉంటాడు ఆటోలో తీసుకొచ్చి రోజు పొద్దున్నే ఒక 50-60 హెల్మెట్లు తీసుకొస్తాడు. అంటే ప్రజలు ఇన్ని సమస్యల్లో కొట్టుమిట్టి ఆడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చేశాడు, నిన్న ఏం చేశాడు, ఇది గుర్తుపెట్టుకోలేడు కదా. ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగానే ఒకే రోజు 17 కాలేజీలకి శంకుస్థాపన చేయగానే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇది మాదే, మేమే పంపించాం మోడీకి, ఇప్పుడు వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి నేనంటున్నాడు అంటాడు. సాక్షాత్తు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా
హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి అప్పటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, వైద్య విద్యాశాఖ మంత్రి గారు, వారు అసెంబ్లీలో ఇప్పటి తెలుగుదేశం నాయకుడు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైనటువంటి సుజయ్ కృష్ణ రంగారావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి భారతీయ జనతా పార్టీ నుంచి తరపున మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుండగా 200 కోట్ల రూపాయలు అవుతుంది ఒక్కొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి, మా ప్రభుత్వం ఏర్పాటు చేయటం మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటం మా వల్ల కాదు, మేము చేయలేము, మా ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం, స్టేట్మెంట్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రి, అటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు వస్తే మాత్రం మాది అని మాట్లాడతారు. 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆశ్చర్యపోతాం మనం, ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఆయన నారాయణ గారి కాలేజీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పాఠశాలలన్నింటినీ కూడా చదువు ఎలా బాగా చెప్పాలి, పిల్లలకి చదువు మార్కులు ఎలా బాగా రావాలి, టీచర్లతో ఎలాగా బాగా పనిచేయించాలి అనేటువంటి తరఫీదునివ్వటానికి, పర్యవేక్షించటానికి, మానిటరింగ్ చేయటానికి నారాయణ కాలేజీలకి అప్పచెప్పాడు. మీరు చెప్పండి, అసలు నారాయణ కాలేజీలు తీసుకుంటే ఏం చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్ని? గవర్నమెంట్ స్కూల్ బాగుపడితే నారాయణకి వ్యాపారం ఎక్కడిది? నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్కి 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు అప్పెట్ట తీసుకొచ్చిస్తాడు. 200 కోట్లు చందా ఎక్కడిస్తాడు? అవి బాగుంటే కదా ఇది బాగుండేది, అందరూ బాగుండేది. చూడండి, మరి నా 14 నుంచి 19 దాకా నేను అబద్ధం అయితే మీ ఇష్టం వచ్చినటువంటి ఇక్కడ కమ్యూనిస్ట్ లీడర్లు ఉన్నారు, మీ టీచర్లు యూనియన్లు అడగండి, మీకు అన్ని యూనియన్లు ఉన్నాయి కదా టీచర్ని. 14 to 19 రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా, అన్ని పాఠశాలలు నారాయణ కాలేజీ పర్యవేక్షణలో నడిచినాయి. అంటే చూడండి, అంటే గొర్రెని తీసుకెళ్ళి పెంచమని కసాయుడికి అప్పచెప్పినట్టే కదా, ఇంతకు మించి వేరే ఏముంది? నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎట్లా ఉంటుందంటే, ఆయన 2000 సంవత్సరంలో ఉంటే 2020కి ఆలోచిస్తాడు, 20లో ఎలా ఏం చేద్దామంటాడు. ఇవాళకి మామూలు లేదు. 2000 సంవత్సరంలో 2020 అంటాడు, 2014లో 2037 అంటాడు, 2024లో 2047 అంటాడు. ఇవాళేంటి? ఆయన విజన్ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన మొత్తం తమిళనాడు అంతా వెళ్ళి తమిళ్లో ప్రచారం చేసి వచ్చాడు. మొత్తం అందరినీ మీరు ఎన్నంగా ఓటు దాళంగా పూడంగా ఏదో వచ్చాడు. ఏం చెప్పాడు. వచ్చాక వీళ్ళు ఇంగ్లీష్లో మొదలెట్టారు. ఏమండి, మీరు మొత్తం తిరిగారు కదా, రాష్ట్రం అంతా అన్ని నగరాలు తిరిగారు కదా, కోయంబత్తూరు తిరిగారు, అక్కడ తిరిగారు, మెడ్రాస్ తిరిగారు కదా, సినిమా యాక్టర్ విజయ్ ప్రభావం ఏముందంటారు అన్నారు. యూసీ పవన్ కళ్యాణ్ ఈజ్ దేర్ నా జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన విజన్ అది. 4 రోజులు పోతే కౌంటింగ్ అయితే బద్దలై మొత్తం విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇప్పుడు. అంటే విజన్ ఎట్లా ఉంటుంది ఆయన, అంటే ఆయన చూపు ఎట్లా ఉంటుందని చెప్తాక నేను చెప్పేది. ఆయన చూపు ఎట్లా ఉంటుందంటే అట్లాగే ఉంటుంది. అంటే ఆయనకి ఏది అవసరమో, ఎక్కడ డబ్బు వస్తుందో, ఎక్కడ అధికారం వస్తుందో దాని మీదే ఉంటుంది ఆయన చూపు. ఇంకా జనం ఏంటి, జనం ఏం బాగుపడతారు అంటే లక్ష్మణ్ రెడ్డి గారు అనుకుంటున్నాడు నేను మెడికల్ కాలేజీ నుంచి మాట్లాడమంటే మొత్తం వాడేసుకుంటున్నాడు రాజకీయంగా వస్తాను. స్వార్థపరుని టీవీలు ఉన్నాయి కాబట్టి వాడుకుంటే తప్పదు. కాబట్టి మనం భజనకి పిలిచామనుకోండి, భక్తి ముక్తి రెండు వస్తాయి, ప్రసాదం పెడతారు, తీర్థం ఇస్తారు, ప్రసాదంతో పాటు భజన 2 వస్తాయి అని చెప్పి వస్తాం. భక్తులు నాలాంటి భక్తులందరూ ఏం చేస్తామంటే అక్కడ ప్రసాదం పెడతారు గుళ్ళో, భజన అవ్వగానే ముందు భజన కొడదాం, ఏదో ముక్తి వస్తే వస్తుంది, తర్వాత ప్రసాదం కూడా వస్తుంది కానీ వస్తాం. అట్లాగే నా పనులు నేను ఉన్నాను. ఇక మెడికల్ కాలేజీల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటి మినిమం 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు, 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు డబ్బులు పెట్టి కొనుగోలు చేసి, లేదా కొన్ని ప్రైవేట్ అక్కడక్కడ అసలు దొరకపోతే, రైతులు ఇవ్వకపోతే ప్రభుత్వ స్థలాల్లో వేరే డిపార్ట్మెంట్కి ఉంటే దాన్నింటినీ కూడా తీసుకుని కాలేజీలని శంకుస్థాపన చేసి 2023-24 కల్లా 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం లాంటి, విజయనగరం 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. 5 మెడికల్ కాలేజీలో ఒక కాలేజీలో 150 సీట్లు ఉంటాయి. 150 సీట్లు 15% సెంట్రల్ పూలు, దాని పోను మిగతాది
స్టేట్కి వచ్చినటువంటి పూల్లో 124 128 అని ఎంత ఉంటుంది. ఆ 128 దాంట్లో ఒక 64 సీట్లు మేనేజ్మెంట్ కోటా అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఆలోచించేట్టు చందా ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వచ్చేట్టు కాదు. దాంట్లో 48 సీట్లు సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఫీజు. 5 లక్షల రూపాయల ఫీజు తప్పున సుమారు ఒక 3 కోట్ల చిల్లర వస్తుంది. అలాగే దాంట్లో మరొక 12 సీట్లో 16 సీట్లో లేదా 14 సీట్లో 16 సీట్లో 20 లక్షల రూపాయలు చొప్పున వాటికి అది ఒక 2 కోట్ల చిల్లర వస్తుంది. సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు కాలేజీ నడపడానికి. అసలు ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడా, చంద్రబాబు ఉన్నాడా, వెంకయ్య ఉన్నాడా, పుల్లయ్య ఉన్నాడా అనవసరం. ఈ కాలేజీ ఎవరి దగ్గర చేయి జాపకుండా, ప్రభుత్వం నుంచి డబ్బులు ఆశించకుండా కాలేజీ నడపటానికి అది వస్తుంది. అసలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఎందుకంటే పేదవాడు వైద్యుడిగా తయారవ్వాలి. పేదవాడు ఎందుకు కావాలి, డబ్బున్నోడు ఎందుకు అవ్వకూడదు? పేదవాడికి కసి ఉంటుంది, జీవితం పట్ల కసి ఉంటుంది, తను అనుభవించిన పేదరికం పట్ల కసి ఉంటుంది. తను పేదరికాన్ని చూశాడు, కష్టాలు చూశాడు, అన్ని చూశాడు. కాబట్టి రేపు తను ఏదైనా సాధిస్తే దాన్ని తీసుకొచ్చి ఆ ఫలాల్ని పంచిపెట్టాకి నాలాంటి జాతి, పేద జాతి కిందనే ఆలోచన ఉంటుందనేటువంటి చిన్న కోరిక, చిన్న ఆశ. దానికోసమే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నడపాలి. ఎక్కువ మంది వైద్యులు రావాలి. ఎక్కువ మంది వైద్యులు వస్తే బజార్కి వీధికి డాక్టర్ ఉంటాడు. డాక్టర్ ఎక్కువ ఉంటే ఏంటంటే జనంకి ఆరోగ్యం బాగుంటుంది. జనంకి ఆరోగ్యం బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, పిల్లల చదువు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే విద్యా వైద్యం మీద అద్భుతమైన ఆలోచన చేశాడు, మనసు పెట్టాడు. అప్పులు తెచ్చాడా, తాకట్టు పెట్టాడా, ఏం చేశాడో తీసుకొచ్చి విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టాడు. మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఆయన చెప్పాడు. ఎవడా చెప్పింది? విద్య మాకు సంబంధం లేదు, విద్య స్వచ్ఛంద సంస్థలు చూసుకోవాలి, ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదని చెప్పినటువంటి, కావాలంటే వీడియో ఇస్తాను మీకు. విద్య అనేది ప్రభుత్వానికి బాధ్యత లేదు అని చెప్పినటువంటి ఆయన ఆలోచన చూడండి ఎంత అంటే కక్కుర్తి వారం ఎట్లా ఉంటుందో. ఎన్టీ రామారావు గారు కష్టపడి అహోరాత్రులు శ్రమించి షుగర్తో, పక్షవాతంతో 294 నియోజకవర్గాలు ఊరూరు తిరిగితే ప్రభుత్వాన్ని సాధించుకుంటే అతన్ని కూలదోసి ఈ ప్రభుత్వం నాది అని చెప్పినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విద్య ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి స్కూళ్ళు మూసేసి, స్కూళ్ళలో టీచర్లు లేకుండా చేసి, స్కూళ్ళన్నీ కారిపోయే పరిస్థితిలో చెట్టు కింద పాఠశాలలు ఉంటే ఇవాళ వచ్చి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 500 చిల్లర మార్కు వచ్చిన వాళ్ళు 1 అనే నారాయణ చైతన్య వేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. 5 ఏళ్ల క్రితం నువ్వేం చెప్పావు? నువ్వు వచ్చి అన్నాళ్ళైంది, 24 మాసాలు కాలేదు. మరి ఈ పిల్లలకి 1 2 నారాయణలాగా గవర్నమెంట్ అని చెప్పి ఎట్లా వేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్? నీ కృషి ఏముంది? నీ బాధ్యత ఏముంది? నీ కష్టం ఏముంది? ఇట్లాగే వాడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అమ్మేద్దామంటాడు. దీనికి అమ్మేస్తే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. నష్టం కాక ఏంటి లాభం? ప్రైవేట్ కాలేజీ అంటే డాక్టర్లను అందించే కాలేజీ ఒకటే కాదు, మెడికల్ కాలేజీ. హాస్పిటల్ ఉంటుంది. 4 లక్షన్నర చెప్పారు, 300 పడకల ఆసుపత్రి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తే ఏమవుతుంది? మొత్తం ఫీజే. చిత్తూరు మెడికల్ కాలేజీని అపోలో హాస్పిటల్కి ఇచ్చావు, జగన్ చుట్టమే. అయితే మాత్రం తప్పే. చిత్తూరు మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుంది? చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్కి ఇస్తే అపోలో హాస్పిటల్ తీసుకున్నటువంటి మొదటి సంవత్సరమే హాస్పిటల్లో మంచాలు ఎట్టా ఉన్నాయి, మంచాలు కొత్త ఏం కావాలి, దుప్పట్లు ఏం కావాలి, డాక్టర్లు తక్కువ ఏమన్నారు, లేకపోతే ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి పరీక్షలు చేయటానికి అని చెప్పి వాళ్ళు ఆలోచించలా. మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఏమేం కావాలని చూసుకుని మెడికల్ కాలేజీ పెట్టుకున్నారు. అపోలో హాస్పిటల్ చిత్తూరులో కావాలని మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరైనా ఏం చేస్తున్నారు? ఫ్రీగా ఎవరికైనా అన్ని వేల కోట్లు సంపద ఉందని చెప్పి అపోలో హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్ తీసుకుని ఏమన్నా నే పుట్టిన జిల్లా అని చెప్పి ఏమన్నా ఉద్ధరిస్తాక ఏమైనా చేస్తున్నారా? లేదే, పచ్చి వ్యాపారం చేస్తున్నారు దాని మీద. అపోలో హాస్పిటల్లో వైద్యం డబ్బులకి ఏమనంటే గొప్పగా చెప్తున్నారు, సర్వీస్ ఛార్జెస్ అంట. సర్వీస్ ఛార్జెస్ పైన హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తారు. మెడికల్ కాలేజీలోనేమో అపోలో బ్రాండ్ మీద 3 కోట్లకి సీట్ అమ్ముకుంటారు.
60 అంటే 3 కోట్ల చొప్పున సుమారుగా 60, 70 సీట్లు 80 సీట్లు వస్తాయి. మరి డబ్బులు ఎన్ని ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి 3, 4 సీట్లు ఇస్తారంట, అంటే క్యాష్ ఇస్తారు. అంటే నాకేంటి దీంట్లో అని చెప్పినటువంటి ఎంతసేపు ఆలోచన తప్పితే, అరే పేదవాళ్ళకి వైద్యం పోతుంది. వైద్యం ఇవాళ మచిలీపట్నంలో మాకు అంత క్రితం ఎప్పటి నుంచో హాస్పిటల్ ఉంది, కానీ మా దగ్గర కార్డియాలజిస్ట్ ఉండేవాడు కాదు, మా దగ్గర నెఫ్రాలజిస్ట్ ఉండేవాడు కాదు, మా దగ్గర న్యూరోఫిజిషియన్ ఉండేవాడు కాదు, ఏ డాక్టర్ ఉండేవాడు కాదు. మందులేసే డాక్టరు, కోత కోసే డాక్టర్, ఏంటి గర్భసంచి లేదా పిల్లల ఆపరేషన్ ఏది అంటే పుట్టకుండా కాదండి, సిజేరియన్ హాస్పిటల్, సిజేరియన్ ఆపరేషను, నార్మల్ డెలివరీ రావు, సిజేరియన్ ఆపరేషను, మా అయితే ఇంకేదో గడ్డలు ఉన్నాయి కడుపులో ఆపరేషను, వీటికి తప్పితే ఇంకేం వైద్యం ఉండేది కాదు. ఏదైనా మేము బెదవాడ రావాల్సిందే. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ పెట్టిన తర్వాత మాకు కార్డియాలజిస్ట్ వచ్చాడు, గవర్నమెంట్లో వచ్చాడు, ప్రైవేట్లో వచ్చాడు, న్యూరాలజిస్ట్ వచ్చాడు, నెఫ్రాలజిస్ట్ వచ్చాడు, గవర్నమెంట్లో వచ్చాడు, పోటీగా బయట ప్రైవేట్గా కూడా వచ్చాడు. మేము అక్కడి నుంచి కావాలంటే ఇక్కడికి రావాల్సిన పని లేదు, బందర్లో జరిగిపోతున్నాయి మాకన్నీ. స్టంట్లు బందర్లో వేస్తున్నారు, ఈసీజీ మన యాంజియోగ్రామ్ బందర్లో చేసేస్తున్నారు. అలాగే కిడ్నీలు చెడిపోతే డయాలసిస్ బందర్లో జరుగుతున్నాయి. ఇన్ని వైద్యాలు మరి అంతకుముందు లేవు కదా. జగన్ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాతే వచ్చినాయి కదా. డాక్టర్లు, స్పెషలిస్టులు వచ్చారు కదా. మరి అట్లా ఇవాళ దాదాపుగా 26 జిల్లాల్లో 17 మెడికల్ కాలేజీలు, ఎక్కడెక్కడైతే మెడికల్ హాస్పిటల్ కానీ వైద్య సౌకర్యం. పాడేరులో ఏముంది చెప్పండి? పాడి మొయిటాకు కూడా దిక్కులేని పరిస్థితి పాడేరులో. పాడేరులో మెడికల్ కాలేజీ, గురజాల్లో మెడికల్ కాలేజీ, మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ. ఇట్లా మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళి చూసుకుంటే మారుమూల ప్రాంతాల్లో ప్రతి చోట హాస్పిటల్తో పాటుగా చాలామంది చెప్తున్నారు, ఏంటండి ఎవరికి సమాజానికి ఏం సంబంధం, పేదోడికి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి ఇట్లాగా రెచ్చగొడుతున్నాడు జనాల్ని. మరి హాస్పిటల్ ఎవరికి ఇస్తావు బాబాయ్కి? నువ్వు నడుపుతావు? నువ్వు నడపవు కదా. హాస్పిటల్ నువ్వు నడపవు కదా. హాస్పిటల్ నువ్వు నడపవు, ఆడికి ఇచ్చేస్తావు. ఆడికి ఇస్తే చెప్తాడు దాంట్లో అంట రోజు ఓపీలో 60% మంది పేషెంట్లను ఫ్రీగా చూడాలంట, 40% డబ్బులు తీసుకోవచ్చంట. ఈ 60-40 లెక్క చూసేవాడు ఎవడు బాబాయ్? ఎవడు రోజు హాస్పిటల్లో కూర్చుని 60%, 40% లెక్క 60 మంది ఫ్రీగా చూశాడని లెక్క చెప్పేది ఎవడు? రక్త పరీక్షల్లో 30%, 70% అంట. 30% డబ్బులు లేకుండా చేయాలంట, 70% ఏమో డబ్బులు తీసుకుని సర్వీస్ ఛార్జెస్ తీసుకుని చేయాలంట, 30% ఫ్రీగా చేయాలంట. ఎవడు? స్కానింగ్ ఇవన్నీ చూసేది ఎవడు? మంచాలు సగం మంచాలు ఫ్రీ అంట, సగం మంచాలు డబ్బు సర్వీస్ ఛార్జ్ అంట. ఆ సగం ఏ సగం ఉంచాడు ఏ వార్డులో అనేది ఎవడు చెప్తాడు? ఎవడు లెక్క చూస్తాడు? 2 ఏళ్ళు దాంట్లో గవర్నమెంట్ డాక్టర్లకు కానీ లేదా ప్రైవేట్ వాళ్ళకి కానీ మెడికల్ కాలేజీలో హాస్పిటల్లో పనిచేసే అందరికీ 2 ఏళ్ల పాటు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. అంటే ఆయన వ్యాపారం ఏ రకంగా ఉండదు అంటే, ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టాడు, 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశాడు. మరొక 5 మెడికల్ కాలేజీలు ఎలక్షన్ వచ్చేప్పటికి దాదాపుగా ఆల్మోస్ట్ పర్మిషన్ ఢిల్లీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి. ఇక ఓపెన్ అవ్వగానే జూన్లో, అంటే జూన్లో పరీక్షలు అవ్వగానే, నీట్ అవ్వగానే చేర్చుకోవాలి. దాంట్లో చంద్రబాబు నాయుడు ఆ సీట్లు మాకు వద్దు అన్నారు. పేదవాడికి అంటే సామాన్యులకి ఎట్లా ఇబ్బంది అంటే, 370 360 మార్కులు వస్తే నీట్లో, తెలంగాణలో బీసీ కులాలకు సంబంధించినటువంటి పేదవాళ్ళకి ఉచితంగా మెడికల్ సీట్ దొరుకుతుంది. ఇక్కడ వస్తే మీకు 450 వచ్చినా కూడా వెనుకబడిన కులాలకి ఫ్రీ సీట్ దొరకదు, మెడికల్ సీటు. ఎందుకు దొరకదు? ఓసీకి 400 చిల్లర మార్కులు తెలంగాణలో వస్తే పేదోడికి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఫ్రీ మెడికల్ సీట్ దొరుకుద్ది. ఆంధ్రాలో దొరకదు. ఎందుకు దొరకదు? సీట్లు ఆపేసావు. సీట్లు ఉంటే దొరికేది కదా. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. నా కూతురికి 491 వచ్చినాయండి. ఆ 5 మెడికల్ కాలేజీలో కనుక మన చంద్రబాబు ఆపకుండా ఉంటే నా కూతురు డాక్టర్ అయ్యేదండి అని. అంటే ఎంతమంది వేదన, ఎంతమంది ఆక్రోశాలు ఇవాళ మనం చూస్తున్నాం. ఏమన్నా అంటే P4 లక్షణాలు చెప్పారు, మీరు చెప్పారు P4 అని. P4 అంటే ఏంటి? డబ్బున్న వాళ్ళని పిలుస్తాడంట, మీ దగ్గర డబ్బులతో
వాళ్ళకి ఏమైనా దానం చేయండి, వాళ్ళకి ఏమైనా బట్టలు కొనండి, లేదా వాళ్ళకి ఏమైనా ఇది చేయండి, అది చేయండి అన్నాడు. ఎవరు వాళ్ళు? అదేమన్నా టాటా స్వచ్ఛంద సంస్థ? కానీ టాటా స్వచ్ఛంద సంస్థ అదేమన్నా, లేకపోతే మదర్ తెరీసా స్వచ్ఛంద సంస్థ? వాళ్ళు అసలు నిక్కచ్చిగా అన్నని, తమ్ముడిని, తల్లిని, తండ్రిని కూడా జాలి దయ లేకుండా డబ్బులతో కొలిచేటువంటి వ్యాపార వర్గాలు వాళ్ళు. వాళ్ళు సంపాదించిన డబ్బులంటే తీసుకొచ్చి ఇక్కడ అంటే వీళ్ళందరికీ దానం చేస్తారంట. మనం నమ్మంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా ఒక్కడికైనా ఒక్క కుటుంబానికి ఏమన్నా మేలు చేసింది కానీ ఈ P4లో పలానోడికి ఆడి జీవితం ముద్రించబడిందని కానీ చెప్పండి. పోనీ పెట్టండి బెజవాడ సిటీలో ఫోటోలు పెట్టండి, పలానా ఆయన బాగుపడ్డాడని. ఈ రకమైనటువంటి పరిస్థితులుంటే 5,000 కోట్ల రూపాయలు అయితే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది. 5,000 కోట్ల రూపాయలు పెట్టడు. అమరావతిలో ఎలివేషన్కి అద్దాలకు మాత్రం 2,500 కోట్లు పెడతాడు. ఒక బిల్డింగ్కి 2,500 కోట్ల రూపాయలు పెడతారంట వారు. ఈనాడు వారు చెప్పారు లక్ష్మణ్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మర్చిపోయాడు అనుకున్నాం, మనందరం విజయం సాధించామని చెప్పని వీరన్నారు వసుంధర గారు. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారని చెప్పిన ఆర్డర్ రాలేదు. నాకైతే మాత్రం బెదిరింపు అయినేం కాదు. చంద్రబాబు నాయుడు గారు మనతో పాపం చేయిస్తున్నాడు కాబట్టి ఈ పాపం మనకు వద్దని చెప్పిన ఎవడికాడు వద్దనుకున్నారు. అంతేగాని డబ్బులు వస్తాయి అంటే ఎవడ ఆగేవాడు ఎవడు లేడు. ఉరిసే లంచం పుట్టుకుంటే ఉద్యోగం పోద్దంటేనే ఉద్యోగులు ఆగట్లేదు కదా. చైనాలో తలకాయ తీసేస్తారు, దుబాయ్లో తలకాయ తీసేస్తారంటే లంచం తీసుకోకుండా ఆగట్లేదు కదా, తప్పు చేయకుండా ఆగట్లేదు కదా, తలకాయ పోద్దంటే. అట్లాంటిది మామూలుగా ఎవడు జగన్ వచ్చేదో చేస్తాడు. చంద్రబాబు మనతో పాపం చేద్దాం అనుకుంటున్నాడు. ఈ పాపాలు మనకు వద్దురా బాబు, ఇప్పటికే వ్యాపారంలో చాలా పాపాలు చేస్తున్నాం, మళ్ళీ కొత్త పాపాలు ఎందుకని మానేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ చెప్పేది, ఏదో అన్న పాత రోజులు ఏదో సామెత చెప్తారు, పలానోటి చచ్చిపోయాడు రేపు మనం ప్రశాంతంగా, అబ్బే లేదురా బాబు దినం అవ్వాలరా బాబు, అతికిలు కలిపేస్తే కానీ మనం ప్రశాంతంగా పడుతుందా లేదు, లేచి వస్తాడు రా బాబు మళ్ళీ అంటారు. మీరు పొరపాటున ఏమరపాటుగా మనం ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అయ్యాక కాదు, కౌంటింగ్ అయిన రోజు రాత్రి దాకా కూడా మనం కాసుకుని ఉండాల్సిందే. ఆఖరికి కౌంటింగ్ రోజు పొద్దునన్న ఎవడన్నా కొనుక్కుంటాకు వస్తామంటే ఆ రోజు నమ్ముతాం. ఎందుకంటే ఆపద్ధర ముఖ్యమంత్రి హోదాలో అమ్మేస్తాడు ఆయన. ఇప్పటికే చాలా చేశాడు ఆపద్ధర ముఖ్యమంత్రిగా. 2004లో అసలు హైదరాబాద్లో ఎన్ని ఆస్తులు అమ్మాడో, పంపకం చేశాడు. ఎప్పుడు ముఖ్యమంత్రి ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉండగా, అప్పుడే కాదు 2014-19లో కూడా పోలింగ్ అయిపోయాక క్యాబినెట్ మీటింగ్ జరిపాడు. ఎన్నో బిల్స్ శాంక్షన్ చేశాడు. ఎంతోమంది కాంట్రాక్టర్లకి బిల్స్ పెండింగ్ ఉన్నాయి, శాంక్షన్ చేసి క్లియరెన్స్ ఇచ్చాడు. వెళ్ళి పోటాడాడు ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, ఎస్ నేను క్యాబినెట్ పెట్టుకుంటాను, నువ్వెవడు ఆపటాకి నువ్వని, నేను ముఖ్యమంత్రి అన్నాడు. ఇది పోలింగ్ అయిపోయాక, పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో. కాబట్టి చంద్రబాబు బరితెగింపుని మీరు తక్కువ అంచనా వేయబాకండి. కౌంటింగ్ రోజు 2029 కౌంటింగ్ రోజు సాయంత్రం వరకు కూడా ఈ మెడికల్ కాలేజీల పరిరక్షణ ఉద్యమం అలుపెరగకుండా చేస్తూనే ఉండాలని చెప్పి